Hi, welcome to Real Estate Channel. నిర్మాణంలో మినీ పట్టణాలు, ప్రణాళికల్లో టౌన్షిప్లు. మహానగరం విస్తరిస్తోంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు దాటి కొత్త కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఓఆర్ఆర్ తర్వాత ప్రాంతీయ రింగ్ రోడ్డు అందుబాటులోకి రానున్న దృష్ట్యా సమీకృత పట్టణాలు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 2 ప్రాజెక్టులకు సంబంధించి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏకు దరఖాస్తులు అందాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పరిధిలోని దామర్లపల్లి ప్రాంతంలో 533 ఎకరాల్లో టౌన్షిప్ నిర్మాణానికి సంబంధించి ఒక సంస్థ హెచ్ఎండిఏకు దరఖాస్తు చేసింది. ఇదే జిల్లాలోని నందిగామ మండలం చేగూరు ప్రాంతంలో 100 ఎకరాల్లో మరో టౌన్షిప్ కోసం ఒక ప్రైవేట్ సంస్థ దరఖాస్తు చేసింది. ప్రస్తుతం ఇవి హెచ్ఎండిఏ పరిశీలనలో ఉన్నాయి. హెచ్ఎండిఏ విస్తీర్ణం 7,200 చదరపు కిలోమీటర్లు ఉండగా ఈ పరిధిలో జనాభా 2 కోట్ల వరకు ఉంటుంది. భవిష్యత్తులో కొత్త నివాస సముదాయాలు రానున్నాయి. దీంతో మున్ముందు మరిన్ని టౌన్షిప్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో స్థిరాస్తి రంగంలో కొంత స్తబ్దత కనిపిస్తున్నప్పటికీ ఇది తాత్కాలికమేనన్నది మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. జనవరి నుంచి మునుపటి కంటే మళ్లీ మార్కెట్ ఊపందుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. మున్ముందు అనేక ప్రాజెక్టులకు హైదరాబాద్ కేంద్రం కానుంది. అందుకు తగ్గట్టు జనాభాకు వసతి సౌకర్యం, ప్రజా రవాణా ఒక సవాలే. దీనివల్ల ప్రధాన నగరంపై ఒత్తిడి పెరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం ఒక పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా స్థిరాస్తి, ఇతర ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఔటర్ చుట్టూ సమీకృత పట్టణాలు నిర్మాణాలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హెచ్ఎండిఏకు మాత్రమే వర్తించేలా 2020లో ప్రభుత్వం తెలంగాణ కాన్ఫరెంట్ ఇంటిగ్రేషన్ టౌన్షిప్ పాలసీని తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగా సమీకృత పట్టణాల నిర్మాణానికి తగిన విధానాలకు అధికారులు రూపకల్పన చేశారు. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి ఏంటి కనుక చూసుకున్నట్టయితే 2030 నాటికి కేవలం మహానగర జనాభానే 1.5 కోటి దాటుతుందని అంచనా. అందుకు తగ్గట్లు ఆవాసాలు కల్పించడం చాలా అవసరం. ప్రస్తుతం ప్రధాన నగరంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే వ్యక్తిగత వాహనాల సంఖ్య 1/2 కోటి దాటింది. మున్ముందు కాలుష్యం ఇంకా పెరిగితే ఢిల్లీ తరహాలో ఇబ్బందులు తప్పవు. ఈలోపై నగరంపై ఒత్తిడి తగ్గాలంటే ఔటర్ దాటి కొత్త కాలనీలు, టౌన్షిప్లు, ఇతర అన్ని కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాలి. అందుకే టౌన్షిప్ పాలసీలో కొన్ని నిబంధనలు పొందుపరిచారు. ఔటర్ రింగ్ రోడ్డు దాటి 5 కిలోమీటర్ల తర్వాతే టౌన్షిప్లు ఉండాలి. అంతకంటే లోపల ఉంటే హెచ్ఎండి అనుమతులు ఇవ్వదు. వీటిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా భూ వినియోగ మార్పిడి, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ దరఖాస్తుదారులు చేయాల్సిన అవసరం లేదు. కన్జర్వేషన్ జోన్లో ఉన్నా సరే ఎలాంటి ఫీజులు లేకుండానే హెచ్ఎండిఏ ల్యాండ్ యూజ్ నిబంధనలను మార్పు చేస్తుంది. సాధారణ లేఅవుట్లో ల్యాండ్ యూజ్ మార్చాలంటే భారీ ఎత్తున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టౌన్షిప్ల విషయంలో ఈ నిబంధన నుంచి హెచ్ఎండిఏ మినహాయింపు ఇచ్చింది. కన్జర్వేషన్ జోన్లో ఉన్నప్పటికీ ఎలాంటి ల్యాండ్ యూజ్లో ఎలాంటి మార్పు లేకుండానే అనుమతులు మంజూరు చేస్తున్నారు. టౌన్షిప్ల నిర్మాణ పాలసీ ప్రకారం కనీసం 100 ఎకరాల భూమి ఒకే చోట ఉంటేనే అనుమతులు మంజూరు చేయనున్నారు. రైతుల అనుమతితో సేకరించిన నిబంధనల ప్రకారం వారికి అభివృద్ధి చేసిన స్థలాలు కేటాయించాల్సి ఉంటుంది. 100 అడుగుల అప్రోచ్ రహదారి తప్పనిసరి. సాధారణ లేఅవుట్కు అప్రోచ్ రహదారి 30 నుంచి 40 అడుగులు ఉన్నా సరే అదనపు ఫీజులు విధించి లేఅవుట్ మంజూరు చేసే అవకాశం ఉంది. టౌన్షిప్ పాలసీ ప్రకారం ఖచ్చితంగా 100 అడుగులు ఉండాల్సిందే. అంతర్గత రహదారులు 30 నుంచి 60 అడుగుల వరకు ఉండొచ్చు. ఇందులో మల్టిపుల్ అవసరాలకు భూ కేటాయింపులు తప్పనిసరి. నివాస, వాణిజ్య, విద్య, ప్రజా అవసరాలు, హెల్త్ కేర్ అవసరాలు, మౌలిక వసతులు, ప్రజా రవాణా, ఎల్ఐజీ, ఈడబ్ల్యూసీ హౌసింగ్, రహదారులు, పార్కులు, ఆట స్థలాలు, ప్రమాదకరం లేని పరిశ్రమలు యూనిట్లు, ఇలా ప్రతి అవసరానికి నిర్ణీత భూ కేటాయింపులు తప్పనిసరిగా ఉండాలి. ఓఆర్ఆర్ లోపల కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వం నిర్దేశించిన టౌన్షిప్ల స్థాయిలో కాకపోయినా పలు చోట్ల ఇప్పటికే చిన్న టౌన్షిప్ల నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా ఓఆర్ఆర్ లోపల చుట్టుపక్కలే వస్తున్నాయి. ఒక్క దాంట్లో 5,000 యూనిట్లు ఉండేలా నిర్మాణం చేపడుతున్నారు. శంషాబాద్లో ఒక సంస్థ దాదాపు 100 ఎకరాల్లో 5,000 గృహ నివాస సముదాయాలను కడుతోంది. బాచుపల్లి ఐటీ కారిడార్ చుట్టుపక్కల పలు బడా సంస్థలు వీటిని నిర్మిస్తున్నాయి. ఒక్కో కమ్యూనిటీలో 3,000 నుంచి 5,000 యూనిట్లు ఉండబోతున్నాయి. అక్కడే సకల సౌకర్యాలు ఉంటాయి. రోజువారీ అవసరాలు ఈ మినీ పట్టణాలు తీర్చనున్నాయి. రాబోయే రోజుల్లో
ఓటేసేందుకు కూడా బయటికి వెళ్లాల్సిన పని లేదు. మినీ టౌన్షిప్లోనే పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ టౌన్షిప్లకైతే చాలా గిరాకీ పెరిగిందని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ బాంబే హైవేలో కూడా మంచి మంచి టౌన్షిప్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ మన పటాన్ చెరువు నుంచి కనుక చూసుకున్నట్టయితే సంగారెడ్డి సదాశివపేట వరకు, ఇటు జైరాబాద్ నిమ్స్ వరకు కూడా రియల్ ఎస్టేట్ అయితే ఊపందుకుంటుంది. ఈ ఏరియాలో సంగారెడ్డి సదాశివపేటలో మంచి మంచి టౌన్షిప్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, అన్ని అమ్యూనిటీస్ ఉండే విధంగా కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.